హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. ఇంట్రడక్షన్ ఇస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకు చాలా గ్యాప్ వచ్చేసింది కదా. అప్పుడెప్పుడు దసరా టైంలో నవరాత్రి వ్లాగ్స్ అని చెప్పి చేశాను. అండ్ ఈ గ్యాప్లో చాలా తగ్గించేసాను వీడియోస్, లాంగ్ వీడియోస్ చేయడము. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్. ఆల్మోస్ట్ 15 days అవుతుంది మా యానివర్సరీ అయిపోయి. ఇప్పటి వరకు కుదరలేదన్నమాట ఈ వ్లాగ్ రిలీజ్ చేయడానికి. అండ్ చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి. ఐ హోప్ త్వరగా అవి కూడా ఎడిట్ చేసేసి మీ ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. కైవల్య దగ్గరికి వెళ్తున్నా మేము యానివర్సరీకి అనుకోకుండా. థ్యాంక్ యూ నాన్న. హలో. సో యాక్చువల్లీ టైం 1 అయింది, midnight. యానివర్సరీ స్టార్ట్ అయిపోయింది డేట్. నేను కైవల్య లేకుండా కొంచెం ఫీల్ అవుతున్నానని చెప్పేసి రమేష్ అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసేసాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు కైవల్య దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అమ్మ వాళ్ళకి తెలియదు మేము వస్తున్నట్టు. రేపు పొద్దున్న రియాక్షన్ ఎట్లా ఉంటుందో తెలీదు. మా బస్ 2కి, మేము నందిగాం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7 అవ్వచ్చు. లెట్స్ సీ. క్యాబ్ వచ్చేసింది. MGBS వెళ్ళి ఎక్కాలన్నమాట ఇప్పుడు. ఈ వీడియో చూసే మీ అందరికీ ముందుగానే ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. యానివర్సరీ వ్లాగ్ అంటే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్, పార్టీ ఇదంతా ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు. ఇది జస్ట్ మా యానివర్సరీ రోజు మా కైవల్యతో ఎలా టైం స్పెండ్ చేసామనేది ఒక క్యాప్చర్ చేసుకుంటున్నాను మూమెంట్స్ అన్నీ. అంతకు మించి ఏం లేదు. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బర్త్డే అన్నా కానీ యానివర్సరీ అన్నా కానీ ఏముంటాయండి? పొద్దునే లేచామా, హెడ్ బాత్ చేసామా, గుడికి వెళ్ళామా, ఇంటికి వచ్చేసరికి అమ్మ, అత్తయ్య ఎవరుంటే వాళ్ళు స్వీట్ చేశారా, నో తీప్ చేసుకున్నామా, అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసామా, ఇలానే ఉంటుంది. సో మా డే కూడా ఇలానే జరిగింది. బట్ అందులో క్యూట్ మూమెంట్స్ మా కైవల్యాదే అనమాట. తనతో ఎలా టైం స్పెండ్ చేసామనేది క్యాప్చర్ చేసుకోవడానికి ఈ వ్లాగ్. అంతకు మించి ఏమీ లేదు. వీడియో ఎండ్ వరకు చూసి ఇది యానివర్సరీ వ్లాగా అని మీ మైండ్లో క్వశ్చన్ మార్క్ రాకూడదు కాబట్టి ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ అవ్వండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడికి క్విట్ అయిపోండి. నో ఇష్యూస్ అసలు. ఇంకా అరగంట ఉంది. అయితే చాలా ఫాస్ట్గా తీసుకొచ్చాడు. వితిన్ ½ an hourలో తీసుకొచ్చాడు కదా. 1:10కి స్టార్ట్ అయ్యాం, 1:40. అల్కాపూర్ నుంచి MGBSకి ఇంత ఫాస్ట్గా రావచ్చు అని ఇప్పుడే తెలిసింది. అంత ఫాస్ట్గా తీసుకొచ్చేసాడు క్యాబ్, ట్రాఫిక్ లేకపోవడం వల్ల. కానీ ఇప్పుడు వెయిట్ చేయడం అంటేనే పెద్ద ప్రాబ్లం. 30 minutes దాకా వెయిట్ చేయాలి ఆన్ టైం వస్తే. ఒకవేళ డిలే అయితే more than 30 minutes. చెప్పండి. నేను మ్యాక్సిమం బస్ స్టాండ్లో వెయిటింగ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తాను. నా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి పల్ల వెలుగు బస్ రెడీగా ఉన్నాక నేను ఎక్కేస్తాను అనమాట. అంతేగాని డీలక్స్ రావాలి, సూపర్ లగ్జరీ రావాలని బస్ స్టాండ్లో అయితే వెయిటింగ్ అస్సలు ఉండనమాట. ఒకవేళ అలా ఉండాల్సి వచ్చిందంటే, లైక్ రిజర్వేషన్ ఇలా చేసుకున్నప్పుడు బస్సెస్ డిలే అయ్యి ఇలా ఉండాల్సి వస్తే కనుక నా నోటికి పని చెప్పేస్తాను. షాప్కి వెళ్ళిపోయి ఏదో కూడా తినేయాలన్నమాట. సో అలా రమేష్ టీ తాగారు అండ్ నేను కూడా నాకు కావాల్సినవి తినేసి కూర్చునేసరికి బస్ వచ్చేసింది 2:40కి. ఆల్మోస్ట్ 40 minutes పైననే పట్టింది. నేను యాక్చువల్లీ సీటర్ బుక్ చేశారేమో అని అనుకున్నాను. బట్ బస్ ఎక్కేదాకా తెలియదు నాకు స్లీపర్ బస్ బుక్ చేశారని చెప్పేసి. యాక్చువల్లీ 10-11 ఆ లోపు బుక్ చేసుకుంటే కనుక సీటర్ బస్సెస్ ఉండేవేమో. బట్ మేము కొంచెం లేట్గా బుక్ చేసుకునేసరికి అవి లేక ఇవి బుక్ చేశారేమో మరి నాకు తెలీదు, అడగలేదన్నమాట. కానీ ఏ మాట కామాట మంచిగా నిద్రపోవచ్చు స్లీపర్లో అయితే. కంఫర్ట్ జోన్ బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30, 6:45 కల్లా నందిగాం రీచ్ అయిపోయాము. నాకైతే అసలు సోయలేదు, నిద్రపోయాను. నా మొహం చూస్తేనే అర్థమైపోతుంది మీకు. రమేష్ యాక్చువల్లీ అలారం పెట్టుకున్నారనమాట. సో ఆయన లేచి నన్ను లేపారు. నేను ఒక్కదాన్ని జర్నీ చేసేటప్పుడు నేను అంత కంఫర్ట్ స్లీప్ అయితే ఉండదు నాకు. ఎందుకంటే డెస్టినేషన్ ఇంకెంత టైం పడుతుంది అని చెప్పి ఎవ్రీ 1 hourకి చెక్ చేసుకుంటూనే ఉంటాను. బట్ రమేష్ ఉంటే అలా ఉండదు, ఆరామ్సే నిద్రపోతాను అనమాట. ఎందుకంటే ఆయన ఉన్నారనే ధైర్యం ఒకటి ఉంటుంది. ఫైనల్గా నందిగాంలో దిగేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎప్పుడు మేము దిగేది 3:30, 4 అలా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. సో నాన్నని రమ్మనే వాళ్ళము. ఇప్పుడు ఎలాగో ఆల్మోస్ట్ 7 అయిపోయింది అండ్ మేము వస్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు కదా. అందుకనే బై వాక్ నడుచుకుంటూనే వెళ్తున్నాము. అండ్ బస్ డ్రైవర్ అంకుల్ కూడా కొంచెం మా ఇంటి దగ్గరలో ఉన్న లొకేషన్ దగ్గర డ్రాప్ చేయమంటే అక్కడ డ్రాప్ చేశారు. అదొక ప్లస్ పాయింట్ అయింది. వాకింగ్ డిస్టెన్స్ కొంచెం తగ్గింది అనమాట. కైవల్య, హలో. ఏం స్వామి, నందిగాంలో ఉన్నా.
అరే అమ్మని చూస్తే ఏ రియాక్షన్ లేదు, నాన్న చూస్తే మాత్రం ఈ వల్లే వచ్చేది అని. ఎరా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పు అమ్మకి, నాన్నకు కూడా చెప్పు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పు. అట్లా చూడు, నేను వస్తే నువ్వు ఎందుకు వచ్చావు అన్నట్టు రియాక్షన్ ఇచ్చింది. నేను చూసి చూడు. ఎరా అయ్యో ఏది కాలు కడుక్కోడానికి వెళ్ళారు లేరు. అయ్యా ఏది ఇదేం చేసుకోనే నేను, ఇదేం చేసుకోను. ఏం అడ్డంగా నామం పెట్టు. తాగు, నేను తాగాలి. సరే 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 బాయ్ తాగుతున్నావు నువ్వు, బాయ్ తాగుతున్నావా కన్నమ్మ నువ్వు? అసలు మేము అనుకోలేదమ్మా, రాత్రి 12 అయ్యాక నాకు ఇంకా అసలు ఏంటోలాగా అనిపిస్తుంటే ఇంక అంతే సైలెంట్గా ఉంటే రమేష్ ఇంకా టికెట్స్ బుక్ చేసేసాడు 2 బస్కి. ఎత్తుకోవాలా? ఎత్తుకోవాలి. ఎందుకు ఎత్తుకోవాలి నిన్ను? ఎందుకు ఎత్తుకోవాలి నిన్ను? నువ్వు అసలు ఏం మాట్లాడలేదు అమ్మతో. కన్నమ్మా అమ్మకు ముద్దు పెట్టు. తీసి పెట్టు అమ్మకి. పెట్టవా? ఏంది ఆశ్చర్యం వేస్తుంది. చెప్ప పెట్టుకుని వచ్చారు అమ్మలు. యావ తినకూడదు నాన్న. నాన్న ఏ నానేడి? ఓ ఏడి? అయ్యా చూడు ఎట్టలేడు నాన్న, చూడు. లేదా చూడు, అదిగో. ఏడు నాన్న ఏడి? నాన్న అమ్మో అమ్మ నాన్న ఎవరి దగ్గరికి వెళ్తావు? అన్డౌటెడ్లీ నానే. తెచ్చుకోవాలా? టవల్ తీయప్ప. చెప్పులొద్దు, ఇప్పుడే కదా వచ్చింది, లోపలికే. చెప్పులొద్దు, ఈ లోపల పెడతా. అవి లోపల పెట్టేసి తర్వాత ఇదిగో ఈ బ్యాగ్ ఇవ్వు నాన్నకి. బ్యాగ్ అమ్మో చాలా బరువు ఉంది రో. పద బ్యాగ్ తీసుకో. దా ఇట్రా చెప్తా. అరేప నీ చెప్పులు గోల నువ్వు వేసుకున్నా. 1000 వాల్స్ బలుదే చెప్పులు వేసుకుంటే. ఇంకెవరు వేసుకోవాలి? నానేసుకోవాలా? నానేసుకోవాలా? కన్నమ్మ ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. ఫ్లయింగ్ కిస్ వేసుకుంటాడులే నాన్న, ఇంట్లోకి వెళ్ళారు కదా ఇప్పుడే. కనమ్మా ఎక్కడికి? ఇక్కడే దిగామమ్మా, చైతన్య కాలేజ్ దగ్గర. బాబాయ్కి చేశాను, బాబాయ్ ఇంకా గుళ్ళో ఉన్నాడని
వచ్చేసాం. అక్కడ కూర్చోవాలా ఇంకా? బాయ్ అంట. అక్కడ కూర్చోవాలి. ఏంది పొద్దున్న లేచావు? చాలా లేటే ఇంకా అమ్మాయికి. అమ్మాయి పొద్దున్నే లేస్తుంది. అబ్బా నాకు మరి ముద్దు నేనే చెప్పులా నాన్న. మీ అమ్మమ్మ సైకిల్ ఏమో బయటికి దిక్కొని భద్రంగా ఉంచిద్ది, నువ్వేమో దిప్పు. చూసారు కదా మా కైవల్యమ్మ రియాక్షన్. నేను వెళ్ళి కనపడితే అసలు ఎలాంటి రియాక్షన్ లేదు, అలా క్వశ్చన్ మార్క్ పెట్టేసుకుంది. అదే వాళ్ళ నాన్న కనిపిస్తే మాత్రం 1000 volts బల్బు వెలిగినట్టు వెలిగిపోయింది ముఖము. ఎంతనే కైవల్య వాళ్ళ నాన్న వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. జస్ట్ అలా పాలు తాగిందంతే, ఇంకా సైకిల్ పట్టుకుంది బయటికి వెళ్దామని చెప్పేసి. కొద్దిసేపు అటు ఇటు వాళ్ళ నాన్న తిప్పారు. ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి మేము కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవ్వాలన్నమాట. అదే అదే ఇంకా సైకిల్ ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి రా, ఈ చెప్పులతో వచ్చిందిరా కైవల్య. ఎక్కడికి? డింగ్ అని ఒప్పుకుంటూ వెళ్తున్నారా? గేట్ ఎలా తీసేది? ఇదిగో ఉండు ఉండు ఉండు. ఇట్రా, నాన్న బండి తీసుకొని వస్తున్నారు. ఇట్రా ఎక్కు, నాన్న బండి మీద ఎక్కు, ఎక్కించుకో. ఆగదులే. బాయ్. నేను మరి నేను ఎక్కడెక్కను? దా ఇంకరా అంటవా? నేను కైవల్య రమేష్ ముగ్గురం కలిసి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మా యానివర్సరీ వచ్చింది థర్స్డే అనమాట. సో అందుకనే బాబా టెంపుల్కి వెళ్తున్నాము. నేను ఇప్పుడు వెళ్ళే బాబా టెంపుల్కి నా పెళ్ళి కాకముందు చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళేదాన్ని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ రమేష్ని తీసుకొని వెళ్దామంటే అసలు కుదరలేదు. ఎన్నిసార్లు ఎందుకు వచ్చినా మరి ఎందుకో కానీ అసలు కుదరలేదు. మ్యారేజ్ అయిపోయి కైవల్య పుట్టి అండ్ కైవల్యకి 1 year వచ్చిన తర్వాత కుదిరిందనమాట ఈ టెంపుల్కి రావడానికి. ఆల్మోస్ట్ 3 years అవుతుంది నేను ఈ టెంపుల్కి రాకుండా. ఈరోజు గుళ్ళో ఒక పాపకు అన్నప్రసన్న చేస్తున్నారు. అది చూస్తే కైవల్య అన్నప్రసన్న గుర్తొచ్చింది. బట్ నేను కైవల్య అన్నప్రసన్న రోజు అంత హ్యాపీగా లేను, ఏడ్ చేశాను కూడా. అది ఎందుకు ఏంటి అని చెప్పేసి కైవల్య అన్నప్రసన్న వీడియో అప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను.
బాబా అండ్ అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. కైవల్యకి తినిపిస్తున్నాను. అండ్ కైవల్యకి డాగ్స్ అంటే ఎంత ఇష్టమో అసలు బాబో బాబో అంటూనే ఉంటుంది అనమాట. వాటిని చూసినప్పుడల్లా ఎంత ఎగ్జైట్ అయిపోతుందో అసలు. ఇప్పుడు నేను పులిహోర పెడుతుంటే కూడా అక్కడ ఒక కుక్క పడుకొని ఉంది. సో ఆ కుక్కను చూస్తూ తింటుంది అనమాట. బాబో బాబో ఐజో ఐజో బాబో బొజ్జుందంట చూస్తుంది. గుడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి అమ్మ సేమియా సగ్గుబియ్యం పాయసం చేసి రెడీగా ఉంచింది. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా అమ్మ చేసిన స్వీట్ని ఒక పట్టు పట్టేశాను. నేనే అంటే నాకంటే కైవల్య ఇంకా అనమాట. కైవల్య కూడా ఒక పట్టు పట్టేసింది. బేసిక్గా పిల్లలకి స్వీట్స్ ఎంత తక్కువ పెడితే అంత మంచిది. నేను కూడా కైవల్యకి చాలా వరకు అవాయిడ్ చేస్తాను. ఇంక ఇలా ఒకేషనల్లీ అయితే వదిలేస్తాను. అండ్ పిల్లలకి అసలు అమ్మా నాన్నని చూస్తే ఎక్కలేని ఏడుపు గుర్తొచ్చేస్తుందేమో. రోజు మంచిగా ఆడుకుంటుంది. ఈ రోజు నన్ను చూసి రమేష్ని చూసి ఎత్తుకోమని ఒకటే గోల. హ్యాపీ యానివర్సరీ నాన్న. హ్యాపీ చెప్పు. హ్యాపీ నాన్నకి హ్యాపీ పెట్టాలి. అమ్మాయికి పెట్టు మాకు. అమ్మాయికి ఆమె పెట్టు మాకు. పదంగా కూర్చొని తింటుంది వాళ్ళ నాన్న దగ్గర. ఇదిగో నా దగ్గర, ఇదిగో నా దగ్గర ఉందా. బాగుందా ఆమె? తాతయ్య దగ్గర ఉందంట ఆమె. జలుబు చేసిద్ది నాన్న. నా దగ్గర ఇప్పుడు నాన్న పెడతారు ఇల్లు. నాన్న పెడతారు ఇల్లు. డైట్రా తాతయ్య దగ్గరికి వెళ్దు కదా. తాతయ్య ఆమె పెడతారట్రా. వద్దు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరకు రావడమేనా? తాతయ్య పెడతారంటే బొట్టు చెరిపేసుకుంది. తాతయ్య దగ్గర ఉంది. తాతయ్య పెడతారంట కన్నమ్మ. మంచం ఎక్కాలి ఇప్పుడు. దా ఇట్రా, నేను పెడతా. ఇట్రా కన్నమ్మ. ఇదిగో నేను పెడతా. ఇదిగో ఇట్రా. దా ఇట్రా. ఇట్రా చిన్నగా పడతావు. తాతయ్య దగ్గరికి వెళ్ళి. తాతయ్య దగ్గరికి వెళ్ళి. అదిగో ఇంక చాలే నాన్న. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు. అమ్మమ్మని అడుగు కన్నమ్మ. అమ్మమ్మని అడుగు.
ఎందుకమ్మా అదే ఇది వద్దా నీకు ఇదిగోదా మరి ఇదిగోదా కన్నమ్మా ఇదిగో కూర్చో కూర్చో అందరు కాదు తిను మొక్కలు బాగా కారుతాయి పంచదార కాదు బెల్లమే అది లైట్ వేసేయాలి వేసేయాలి అందరి దగ్గర వేస్తున్న వాటాలు మళ్ళీ ఒకరికి అయిపోయిందా నేనా ఇప్పుడు నేను పెడతా నాకు కూర్చోబెట్టుకోవాలంట ఇగో తాతయ్య పెద్ద పెద్ద స్పూన్లు పెడుతున్నారు మీ అమ్మని పోతా తర్వాత ఉంటుంది నీకు నాకు పని ఇంకా చాలే నాన్న దగ్గుతున్నావా అసలు గ్యాప్ ఇవ్వా స్పూన్కి చాలు తింటవనే ముందు తక్కువైంది కదా చాలు కూర్చో ఎవరు లేరు ఆంటీ లేరు అన్నోళ్ళు లేరు ఎవరు లేరు అన్నయ్య లేడు సాయంత్రం అన్నయ్య లేడు ఇట్రా కన్నమ్మ ఇట్రా రారా రే 2 నిమిషాల్లో ఎక్కింది అసలు ఈ దండించాలని కూర్చో కన్నమ్మా వెళ్ళిందా కారు ఏది కారు ఇది అయ్యో పోయింది ఏది స్కూటీ ఏది స్కూటీ అది నీ సైకిల్ కదా కూర్చున్నాగా ఇక్కడే పైన కూర్చున్నా నేను నా ఏం తింటున్నావు కన్నమ్మా పాప్కార్న్ అయ్యి ఏది పాప్కార్న్ నువ్వేం తింటున్నావు అమ్మలాగా నీకు కూడా పాప్కార్న్ పిచ్చి పట్టిందా కేవల్య ఎక్కువ పెట్టుకో మాకు ఒకసారి ఒక్కొక్కటే 1 అంతే ఇప్పుడు ఆ పాప్కార్న్ తిని మళ్ళీ ఉరకాలి బయటికి 1 by 1 నానబెట్టు వెరీ గుడ్ కనమ్మా అమ్మకు పెట్టు వెరీ గుడ్ కనమ్మా
అన్న తిన్నావా నాన్న? కన్నమ్మా ఆమా ఈ పెడితే నువ్వు ఆగుతావా అసలు కన్నమ్మా? ఆమా ఈ ఆము బలిపేస్తే నీకు ఆపే ఆపే పడుకో. అమ్మమ్మ నిన్ను నన్ను ఇద్దరిని కలిపి తిప్పిద్ది. కన్నమ్మా ఇచ్చుడు, అమ్మ కళ్ళు చూడు, ఇగో ఇచ్చుడు, అమ్మకి చూపించు. అర్రే నిజంగా ఇంట్లో పిల్లలు ఉంటే అసలు టైం అనేదే తెలియదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎలా అయిపోయిందో కూడా అర్థం కాకుండా అయిపోయింది అనమాట మా యానివర్సరీ డే. నందిగాం వచ్చాం కాబట్టి కైవల్యతో డే అంతా ఇలా అయిపోయింది. అదే హైదరాబాద్లో ఉంటే ఎలా ఉండేదో తెలుసా? రమేష్ ల్యాప్టాప్ ఉంది, రమేష్ నా ల్యాప్టాప్ ఉంది, నేను కూర్చొని టిక్ 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 అని నొక్కుంటూ కూర్చునే వాళ్ళం వర్క్ చేసుకుంటూ. ఏదో ఈవినింగ్ డిన్నర్కి అలా వెళ్ళిపోయే వాళ్ళమేమో. బట్ అలా వెళ్ళినా కానీ కైవల్యాన్ని మిస్ అవుతున్నాము, కైవల్య లేదే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇప్పుడు చాలా హ్యాపీ. మా యానివర్సరీ రోజు పెద్ద సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదని మీరు అనుకోవచ్చు. బట్ కైవల్య ప్రెజెన్సే మాకు బిగ్ సెలబ్రేషన్ అండి. తన ప్రెజెన్స్ ఉంటే ఎవ్రీడే ఈజ్ ఎ ఒకేషన్ అండ్ ఎవ్రీడే ఈజ్ ఎ సెలబ్రేషన్ టు అస్. అది మాత్రం నిజం. సో ఇదనమాట మా యానివర్సరీ వ్లాగ్. అప్పుడెప్పుడో November 14th మా యానివర్సరీ చేసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ Jan 7th అట్లా అవుతుంది. ఈ వీడియో ఇంత లేట్గా అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే వాయిస్ ఓవర్ అండ్ ఎడిటింగ్ అస్సలు కుదరలేదండి. ఎందుకంటే నేను వస్తూ కైవల్య నందిగాం నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేసుకున్నాను. నేను వర్క్ చేసేది ఆన్సైట్ క్లయింట్కి అనమాట. సో ఈ డిసెంబర్ మంత్ అంతా వెకేషన్ మోడ్లో ఉంటుందన్నమాట ఆన్సైట్ వాళ్ళందరికీ. సో ఆఫ్షోర్లో ఉన్న మాకు కూడా కొంచెం వర్క్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. ఎలాగో వర్క్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, కైవల్యతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ డిసెంబర్ మంత్ అంతా కైవల్య నాతో పాటు ఉంచుకోవడానికి తీసుకొచ్చేసుకున్నాను. అందుకే లేట్ అయిపోయింది అనమాట వీడియోస్ అన్నీ. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.